ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? కార్పెంటర్ వర్క్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? లేదండి, అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించట్లేదు. కేసీఆర్ గారి కంటే ఇది అంటే రేవంత్ రెడ్డి గారికి వచ్చినాక కొద్దిగా మార్కెట్ వాల్యూస్ కానీ వర్క్స్ పరంగా కానీ, మేము కార్పెంటర్ వర్క్ చేస్తాం, పని పరంగా కానీ ప్రతి విధంగా కూడా కొద్దిగా డల్గానే అనిపిస్తుంది మార్కెట్లో. కొద్దిగా అంటే అవకాశాలు తగ్గిపోయినాయి బాగా. కొద్దిగా అంటే అంత నచ్చేటట్టు అయితే లేదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే పర్లేదండి. ఎట్లా అంటే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి ఒక 10 years వరకు ఆయన అంటే మన ఓన్ ఫ్యామిలీలో ఎట్లయితే చూసుకుంటారో అట్లా చూసుకొని కొద్దిగా అభివృద్ధి పరంగా కానీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండేది, మంచిగా ఉండేది. రేవంత్ రెడ్డి గారికి అంతే కొద్దిగా వచ్చి 1 year అవుతుంది ఇప్పటికే. ఇది వేరే వేరే ఏదో పథకాలు పెడుతుండే కానీ ఇప్పుడు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అట్లాంటివి కానీ కొద్దిగా అంటే సామాన్య జనానికి యూజ్ అయ్యే విధంగా అయితే కొద్దిగా ఏమనిపించట్లేదు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? లక్ష్మీనారాయణ. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది, అన్న మాటలలో తప్పించుకున్నట్టుగా అంతే. దాని గురించి ఆయన ఏదో మంచి చేస్తారు అనుకున్నా కానీ చెడు చేస్తారు అనుకోలేదు. కేసీఆర్ గారిని తీసేసి ఈయనని పెడితే ఈయనకు అంతకంటే అర్థం వచ్చే ఎలక్షన్లలో ఆయనకు ఓటు వేసినా లాభం లేదు, లేకుండా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే, ఆయన ఏం చేసిండో కానీ రైతులను మాత్రం కాపాడిండు. మన రైతుల ప్రతి ఒక్కరిని కూడా అన్నిటికీ కాపాడు. ఇప్పుడు నేను ఏం మాటతోనే అయిపోతాను. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సురేష్. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అంటే పర్లేదు, అంటే కొంచెం చేస్తున్నా కానీ కొన్ని పనులు వెనక ముందు అయినా కానీ అవుతున్నాయి. అంటే అవుతున్నాయంటే కొన్ని అవుతున్నాయి, కొన్ని అవుతలేవు. ఇప్పుడు ఏంటంటే కొందరు ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్న టీఆర్ఎస్ చెప్తారు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ చెప్తారు. కానీ ఏంటంటే అనుకున్న పనులు అవుతాయి, వెనక ముందు అవుతాయి. ఇప్పుడు వాళ్ళది వీళ్ళది బెస్ట్ అని చెప్పలేము, వాళ్ళది వేస్ట్ అని చెప్పలేము. సో ఈయన కొత్త ఎక్కింది కాబట్టి కొంచెం ఉంటుంది. ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి చెప్పగలుగుతాము. ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ లీడర్మే, కానీ ఏంటంటే కేసీఆర్ కూడా పర్లేదు, బాగానే చేసిండు. కానీ ఏంటంటే సో ఓకే, బాగానే ఉంది, బెస్ట్. మీ పేరు సార్? నరేష్. ఏం చేస్తుంటారు సార్? టీచర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది, మంచిగా ఉంది. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల అందరు బస్సులు దేవుడి దర్శనానికి రావడం జరుగుతుంది. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల లేకపోతే ఇంతమంది దర్శించుకోవడానికి రాకపోదురు, చాలామంది రావడానికి ట్రై చేస్తున్నారు, తిరుగుతున్నారు. నెక్స్ట్ రైతులకు కూడా రుణమాఫీ చేస్తున్నారు. దీంతోపాటు ఇంకా ఉద్యోగస్తులకు కూడా పిఆర్సీ ఇచ్చేది ఉంది, ఇస్తే కొంచెం బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా బాగానే చేసిండు, నో ప్రాబ్లం, మంచి రైతులకు బాగానే చేసిండు. నమస్తే అమ్మా. చెప్పండి. మీ పేరమ్మా? నాగలక్ష్మి అండి. ఏం చేస్తారమ్మా? మేము కూలీ చేసుకుంటామండి. కూలీ చేసుకుంటాం. మాకు కూలీ చేసిన వాళ్ళకు వేస్తా అన్నాడు, ఏమీ వేయలేదు, ఉన్నోళ్ళకే ఇస్తుండు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పేదవాళ్ళకి ఇస్తా అన్నది ఉన్నోళ్ళకే ఇస్తుండు. వాళ్ళ పార్టీ అనుకున్న వాళ్ళ లీడర్ల వాళ్ళకే ఇస్తుండు. పేదోనికి ఏమి ఇవ్వట్లేదు. నేను పేదోన్ని మనిషిని అంటుండు. మాకు గ్యాస్ బిల్లు పడట్లేదు. ఇక 12,000 అన్నది మాకు భూమి లేదు, మాకు ఇవ్వలేదు, ఏది ఇవ్వట్లేదు. గ్యాస్ బిల్లు కూడా గ్యాస్ ఫ్రీ అన్నాడు కానీ మాకు గ్యాస్ కూడా రాలే. ఈ నెల సన్న బియ్యం అన్నాడు, కూలి చేసుకునేటోళ్ళకు సన్న బియ్యం కూడా ఇవ్వట్లే. 3 నెలలు అన్నాడు, ఈ నెల అన్నాడు, ఏది ఇవ్వట్లేదు. అనడం వరకే నేను గొప్ప అని అవతల పార్టీని తిడుతుండు. వాళ్ళ అవతల పార్టీని తిడుతుండు కానీ మాకైతే ఏం చేయట్లేదు. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కోట శ్రీను. ఏం చేస్తుంటారు సార్? నేను లారీ డ్రైవర్, స్కూల్ బస్సు డ్రైవర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ప్రభుత్వానికి నాకైతే ఏం నచ్చలే, అసలు ఏం బాగాలేదు. ఏం చేసిన ఆయన పథకాలు అని చెప్పిన పథకాలు ఏం ఇస్తలేదు. పేరుపై ఉన్న గొప్ప ఏమన్నా శాతం అంతే తప్ప ఏమి పథకాలు ఏమీ ఆయన సాధించట్లేదు. ఒక ఆరోగ్యశ్రీ లేడీస్కి బస్సు ఒక ఫ్రీ అనేది తప్ప అది కూడా వేస్టే. ఏముంది, ఆడవాళ్ళని చంపడం, ఆడవాళ్ళని ఇది చేసుకుని ఇది చేయడం తప్ప ఏం లేదు. ఆడ ఆపద బంధం అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, ఎవరిని చక్కగా ఇస్తలేడు. ఇంతవారు కూడా ఇన్ని లక్షలు అన్నాడు, అన్ని లక్షలు అన్నాడు, ఇచ్చిన వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళకే చేస్తుంది తప్ప మేమే అసలు ఎవరికైతే కావట్లేదండి. అది ఏదున్నా వేస్ట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రభుత్వం బాగుందండి. రైతు బంధు అయినా బాగుంది, ఏదైనా పేదవాళ్ళకు అన్ని విధాల కేసీఆర్ ప్రభుత్వం బాగుంది.
అలా డౌటే లేదన్న మంచి దానంత గొప్పతనం ఏం దాని పథకాలు చేసి ఏం పథకాలు ఒక్కరికి అమలు చేయాలి ఇంతవరకు